ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోష్యం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాశుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం చిలకదా. వా సింహరాశి వాళ్ళకి శ్రీరామచంద్రుడు చూడండి, భద్రాది వాసుడు, భద్రాచలం రాముడు. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కళ్యాణం అవుతుందో అమ్మాయికైతే రాముడు లాంటి భార్య దొరుకుతాడు, అబ్బాయి అయితే మంచి గుణవంతులాంటి అమ్మాయి దొరుకుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది. వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందంటే అండి, ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు. ఈమె ఏమన్నా ఆయనకి చెప్తే ఆయన వింటాడు, ఆయన ఏమన్నా చెప్తే ఈమె వింటది, ఈమె మాట ఆయన కాదనడు, ఆయన మాట ఈయన కాదనడు. వెంటనే సంతానం అవుతుంది. జాబ్ గిట్లా ఏమైనా ఉంటే ధన్మని దొరుకుతుంది. కళ్యాణం ఒకటే మాట మీద అయిపోతుంది. కొట్లాడా జకడా లపడా 10 సార్లు వాళ్ళ ఇంటికి, 4 సార్లు వీళ్ళ ఇంటికి మీరు తిరగరు, ఒకటే మాట మీద అయిపోతుంది. సింహరాశి సింహరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ వచ్చిందంటే, కోపం ధనాధన్ ఏ మాట ఉన్నా టకటకటకటక నోటి ముందల కట్టె ఎరిగినట్టే, కుండ పలిగినట్టే, ఉన్న మాట ఉన్నట్టు నోటి ముందల దబా చెప్పేస్తారు, భయపడరు. కానీ కొంచెం కోపం ఎక్కువ. చూడండి, కోపము మంచిది కాదు. మళ్ళీ ఒకటి ఏమిటిది, ఇంట్లో ఉన్న వాళ్ళకి దబ అరవడం, ఎట్లంటే అట్లా మాట్లాడడం, కోపం పడడం, ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దల మీద కూడా కోపం పడడం, భార్య బిడ్డల మీద కోపం పడడం, కోపం తిని తాగకుండా కోపంతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి గుడిక చేతి కింద పనిచేసే వాళ్ళే ఉంటారు, లేకపోతే పక్కకున్న వాళ్ళే ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి కోపంతో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిదానంగా ఉంటారా, అక్కడి గుడిక కోపం చేస్తారు. కోపం చేసిన తర్వాత చేతి కింద పని బిని చేసే వాళ్ళు ఏమనుకుంటా, ఇదేంద్రా ఈయన కోపం ఇట్లా పడుతున్నామని ఉన్న వాళ్ళు గుడిక అయ్యా నీ దగ్గర నేను పని చేరి వెళ్ళిపోతా అంటారు. మళ్ళీ ఇంత కోపం, మళ్ళీ ఇదొక కోపం ఆడుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దుగాల కోపంతో పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది కోపం. తిని తాగకుండా బయటికి వెళ్ళిపోతే చాలా కోపంగా ఉంటారు. పెద్దలు కూడా బాధపడతారు, ఏంద్రా ఈమా. ఎవరైనా కానీ సింహరాశి వాళ్ళు, స్త్రీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ కోపం మాట చెప్తున్నాం. ఎందుకు ఇంత కోపం పడుతుంది ఈమా, ఇంట్లో ఇట్లా కోపం పడిపోతుంది ఏంద్రా అన్నట్టు పెద్దలు బాధపడతారు, భార్య బిడ్డలు బాధపడతారు, ఏంద్రా అన్నట్టు వాళ్ళు బాధపడతారు. చూడండి, కోపంతో వాళ్ళకి నీవు అమృతం ముందర పెట్టినా అది ఇష్టమవుతుంది, తినబుద్ధి కాదు. మళ్ళీ ఇంకా కోపం ఎదురుగా నీవు మాట్లాడిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎదురుపడి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమైతే ఇంత ఎక్కువ కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమాలు చూస్తారు, ఏంద్రా ఇంతగానో మాట్లాడుతున్న ఈ మాట చెప్పడానికి ఏందని వాళ్ళకు కోపం వస్తుంది, మీకు కోపం వస్తుంది. కోపం మీద మాటలు పెరిగినాయి అంటే ఇంకా చాలా ఎక్కువ పెరుగుతాయి. నాదింత అనుకుంటా కథం. కోపంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. కోపంతో పాడు చేసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కోపంతో చెడు చేసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కోపం చాలా శత్రుతనం, కోపం మంచిది కాదు. చూడండి, నా మాట మంచిగా ధ్యానం పెట్టుకోండి. ఎప్పటికైనా కానీ కోపం ఇల్లు పాడు చేస్తుంది, సత్యాన చేస్తుంది, దూరం చేపిస్తుంది, అందరికీ దూరం చేపిస్తుంది. ఎంత దగ్గట ఉన్న వాళ్ళు కూడా లాస్ట్కి చివరికి కట్టుకున్న భార్య కూడా బాధపడుతుంది. ఏంద్రైన కోపం, భార్యని కోపం వచ్చిన భర్త చాలా బాధపడతారు. ఏంద్ర ఈమెకి ఇంతగానం కోపం అన్నట్టు కన్నీళ్ళు కారుచుకుంటా ఏంద్ర ఈ బాధ అన్నట్టు ఉంటుంది. అలాంటి దాంట్లో వెళ్ళకండి. కోపం అది మంచిది కాదు, అది వదిలిపెట్టండి. కోపం ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కోపం వదిలిపెట్టితే వాళ్ళు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పైసా ఆగదు, ఇస్తే తొందరకి తిరిగి రాదు
అందరూ మా బంధు మా బలగం అనుకుంటారు కదా, అలాగే నడవండి, మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడుస్తారు, రాజా బతుకుతారు, నడుస్తారు. ఇంటి మీద గాల్కాడి దరిద్రం చాలా చెడ్డగా ఉంది, ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంట్లో ఏది చేసినా కూడా కలిసి రావటం లేదు, ఏది చేసినా కూడా ముందర నడవడం లేదు. అది ఏడ ఉన్నది ఆన్ని ఆగుతుంది, ఏడ పడ్డది ఆన్ని పడుతుంది. నీళ్లు కాలువలకెళ్ళి నీళ్ళు ఇటుకెళ్ళి అటు ఎట్లా వెళ్ళిపోతుంది, ఇంట్లో పైసా మాత్రం అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఏ పని కూడా ముందర జరగటం లేదు. అస్సలు బరకత లేదు, మనసు శాంతం లేదు. ఏమాయరా ఇక ముందుకు మేము పైకి వస్తామా కిందికి పోతామా, ఏమాయ ఎక్కడో పడ్డ వాళ్ళు ఎక్కడో పోతున్నారు, ఏమేమో చేస్తున్నారు, మాకే ఇదే బాధపడడం చాలా ఎక్కువ. మీరు తొందరపడకండి, భగవంతుని మీద భారం పెట్టండి, మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద ఒకటి ఐకమత్యంగా నడవాలని నడవండి, అలాగే నడుస్తారు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు, ఏడపైన కానీ గెలుస్తారు. దారిద్ర్య గడియ సతాయించింది, ఇప్పటికైనా కానీ ఎప్పుడు సతాయించదండి. అది కొన్ని రోజులు అమాష, కొన్ని రోజులు చీకటి పుణ్యం ఎట్లా ఉంటుందో ఆ దరిద్రం కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా దాని దారి పడుకొని వెళ్ళిపోతుంది. ఆ గురువు ఎప్పుడు అదే స్థానంలో ఉండడు, శని ఎప్పుడు అదే స్థానంలో ఉండదు. శని గురు అనేది మారుతూ ఉంటుంది. మీ అదృష్టం కూడా అలాగే అవుతుంది. ఈ పొద్దు ఉన్నది రేపు ఉన్నది, రేపు నవ్వుతాం, ఇలా ఏడుస్తాం, రేపు నవ్వుతాం, మరి ఎల్లుండి ఏదో చేస్తాం. అలాగా ఎప్పుడు అలాగే గడియ ఉన్నదండి. కళ్యాణం జరిగే వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో, ఈ శ్రావణ మాసంలో, ఈ కార్తీక మాసంలో చేసే పని మాత్రం పక్క జరుగుతుంది. కళ్యాణం చాలా కుషమిదవుతుంది. ఎన్ని రోజులు ఆగి ఉన్న వాళ్ళకి ఈసారి పక్క ధనాధన లోపల అవుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ రాశి వాళ్ళకు. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అంటే శని బలం 7 ఉంది, గురు బలం 5 ఉంది. 5 గురు, శని 7 ఉన్నది. 7 శని ఉంటే అది ఊకుండదు, అది ఊక సతాయిస్తూనే ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ పడిస్తూనే ఉంటుంది. ఇంట్లో పైసా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇచ్చిన పైసా తొందరగా తిరిగి రాకుండా అవుతుంది. ఒకటి చేస్తుంటే ఒకటి అవుతుంది. మనసు శాంతం లేకుండా అవుతుంది. ఊక ఇంట్లంతా బర్బాద్ చేస్తూ ఉంటుంది ఆ దరిద్రం. చూడండి, భగవంతుని మీద భారం పెట్టండి, దేవుని మీద భారం పెట్టండి, మంచి జరిగే టైం వచ్చింది. ఏమంటే గురువు తక్కువ ఉన్నాడు, శని ఎక్కువ ఉన్నది. శని 7, గురువు 5. శని చాలా ఎక్కువ ఉందండి. ఈ సింహరాశి వాళ్ళు తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.